మీరు వైసీపీ పార్టీకి వేసే ఓటు పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండని సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా భీమిలి యుద్ధానికి సిద్ధమా అంటూ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు మోసపూరిత హామీలు ఇచ్చాయని వాటిని నమ్మి మోసపోవద్దన్నారు. దుష్ట చతుష్టయాన్ని గజదొంగల ముఠాని ఓడించడానికి మీరు సిద్ధమా? వచ్చే 2 నెలలు మనకు యుద్ధమే అన్నారు. ఈ 2 నెలలు సైన్యంగా పనిచేయాలన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు చెప్పటం మోసాలు చేయడం తెలియదు. మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే అని జగన్ స్పష్టం చేశారు. వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. ప్రజా కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శిక్షించే సమయం దగ్గర పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ఆయనకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ జనసేనదే అని అన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేయడం ఖాయమన్నారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ప్రజలు కసినంతా ఎన్నికల సమయంలో జగన్పై చూపించాలన్నారు. వచ్చేది యుద్ధం, దానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ జనసేనదేనని అన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేయడం ఖాయమన్నారు. పీలేరు గర్జన రాష్ట్రం మొత్తం వినిపించాలని చెప్పారు. జగన్ రాయలసీమ ద్రోహని, గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుందని తెలిపారు. అబద్దాల్లో జగన్ పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. ₹10 ఇచ్చి ₹100 దోచుకోవటమే ఆయన పాలసీ అని దుయ్యపట్టారు. ఇలాంటి జలగా మనకు అవసరమా? బటన్ నొక్కడలో ఎంత దోచుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పులు విపరీతంగా పెరిగాయి, వడ్డీ కూడా పెరిగింది. నేను అడుగుతున్న అప్పులు జగన్మోహన్ రెడ్డి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కడతారా? ఎవరు కట్టాలి? మీరే కదా. అందుకే ఇప్పుడే ప్రారంభమైంది బాధుడే బాధుడు. ఈ ముఖ్యమంత్రికి అభివృద్ధి చేతనవుతుందని మీరు భావిస్తున్నారా? తమ్ముళ్ళు, అమ్మలు, అక్కలను అడుగుతున్నా. మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా? ఏ రోడ్లైనా తిరిగే పరిస్థితి ఉందా? ఒక్క రోడ్డుకు ఒక తట్ట మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక రాజకీయ వ్యాపారి, చాలా తెలివైన వాడు. మీ అందరికీ ఉదాహరణకు మీరు చూస్తే సాయంత్రానికి ఒక పెగ్గేసుకోవడం మీకు అలవాటు. సాయంత్రం కాగానే మద్యం పైన ఆదాయాన్ని తాడేపల్లి కొంపలు లెక్కేసుకోవడం ఆయనకు అలవాటు. అంటే ఇక్కడ మీరు పెగ్గేసుకుంటే ఆయనకు ఆ డబ్బులు వెళుతుంది. ఇది ఎక్కడ చోద్యం అని అడుగుతున్నా. దొంగ తెలివితేటలు ఈ ముఖ్యమంత్రికి. ఎక్కడ ఆన్లైన్లో విక్రయాలు తెలియవు. ఏ షాపులో అయినా వెళితే ఆన్లైన్లో పేమెంట్ ఉందా తమ్ముళ్ళు? ఒక కిళ్ళీ కొట్టుకెళ్ళండి, ఒక టీ స్టాల్కి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉందా లేదా అని అడుగుతున్నా.
మద్యం షాప్లో ఉందా? ఏంటి కారణం? ఏంటి కారణం? మొత్తం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? తాడేపల్లికి పోతున్నాయి. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి మారిస్తే అది బంగారం అయిపోతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్తే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాప్రతినిధుల్ని, పవిత్రమైన రాజకీయాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమ నుంచి మాట్లాడుతున్నా, పీలేరు గడ్డ నుంచి మాట్లాడుతున్నా. ప్రజలు కులాల పైన, మతాల పైన, ప్రాంతాల పట్ల అభిమానంతో ఓట్లేస్తే మన కడుపు నిండుతుందా, ఆకలి తీరుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక విషయం ఆలోచించండి. మీ ద్వారా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. యువత మిమ్మల్ని చూస్తున్నా. 18-30 సంవత్సరాలు యువత అయితే ఒకే సైడ్ ఉన్నారు. ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా. మీరు అనుకుంటే వేరే పార్టీ డిపాజిట్లు వస్తాయి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువ గళం కింద ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మాది. నేను అడుగుతున్నా, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మంది. యువత కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు అయితే తెలంగాణ మెట్టినిల్లు అని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరగాలనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వైసీపీకి తన రక్తం దారపోశానని షర్మిల తెలిపారు. ఇప్పుడు వైసీపీ తనపై ముప్పేటా దాడి చేస్తోందన్నారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదని, తాను యుద్ధానికి సిద్ధమని, మీరు సిద్ధమేనా అని సవాల్ చేశారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. వైసీపీని తన భుజస్కంధాలపై మోసానని తెలిపారు. తాను యుద్ధానికి సిద్ధమని, మీరు సిద్ధమైనా అని సవాల్ చేశారు. వైఎస్ఆర్ పార్టీలో వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్ పాలనకు, జగన్ పాలనకు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. 1 సంవత్సరమైన జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఎన్నికల సమయంలో జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నారన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. 70,000 విలువైన గంగవరం పోర్టు 600 కోట్లకు అమ్మేశాడన్నారు. మళ్లీ ప్రభుత్వం చేతికి గంగవరం పోర్టు రాదన్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలని పిలుపునిచ్చారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టు కదా, మరి ఆయన వారసులమని చెప్పుకుంటున్నారు కదా, ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా. మరి మీరు ఎందుకు ఆ ప్రాజెక్టు నిలబెట్టలేకపోయారు? ప్రాజెక్టు కట్టమని ఎవరు అడగడం లేదు. కనీసం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి 1-2 కోట్లు ఇవ్వకపోతే, ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేలుతున్నాయి, గేట్లు ఊడైపోయాయి. రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర్ రెడ్డి గారి వారసులు? మీరా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు? మీదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారయ్యింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ,
ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం పడకేసిందని, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని టీడీపీ నేత కేశినేని శివనాథ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేయకపోవడంతో తాము నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులకు ప్రజల నుండి విశేష ఆదరణ దక్కుతుందన్నారు. రాబోయే 3 నెలల్లో ప్రజలకు పట్టిన పీడ విరగనుందని, ప్రజా ప్రభుత్వం రానుందని ధీమా వ్యక్తం చేశారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును ఆ ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నేత కేశినేని శివనాథ్ ప్రారంభించారు. మెడికల్ క్యాంపులో కంటి, గుండె, ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ క్యాంపులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న సేవ చేయటం తెలుగుదేశం పార్టీ లక్షణమని, అందులో భాగంగా తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే 3 నెలల్లో ప్రజలకు పట్టిన పీడ విరగనుందని, ప్రజా ప్రభుత్వం రానుందని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పనిచేయటం లేదని, అందుకే మెడికల్ క్యాంపులకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలుస్తారని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ పాలన ఇంకా రాదని అన్నారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వం అమరావతి నుండి పారిపోనుందని జోస్యం చెప్పారు. ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం, మా 2 అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం. వారు నిరంతరం ప్రజల్లో ఉండి, అధికారం లేని పక్షంలో కూడా అది ప్రజల్లోనే ఉండి వారికి సేవ చేయటం, అంతేకాకుండా ప్రజలు బాగోగులు చేయటం, అదే మా కార్యకర్తలకు వారు ఉద్బోధించేది. దానిలో భాగంగానే మేము మెడికల్ క్యాంపులు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ ఇటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా మా నాయకుల్ని చూసి మేము వాళ్ళ నడకల్లో నడుస్తున్నాం. మీరు చూస్తే నందమూరి కుటుంబం కానీ, నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ మీద పాఠశాలలు రన్ అవుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడ ప్రకృతి విపత్తున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు ఎన్నో వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కోసం దగ్గరుండి పోరాడారు. అట్లాగే మేము కూడా ఆయన్ని ఏ కొండూరులో కిడ్నీ బాధితులు పోరాటానికి మీరు రావాలని మేము కోరటం జరిగింది. కాబట్టి మేమందరం నాయకులం, కార్యకర్తలం అందరం కూడా ప్రతినిత్యం ఈ సేవా కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకుని మా నాయకుల వద్దకు తీసుకెళ్ళి రేపు రాబోయే 3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు పట్టిన పీడ విరగడబోతుంది. అనంతరం టీడీపీ నేత ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు పోతన మహేష్ మాట్లాడుతూ కేశినేని శివనాథ్ మెడికల్ క్యాంపు ద్వారా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు. కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా అయితే నాని గారు విభజించి పాలిచ్చారో అలాంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా, అలాగే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఏకతాటి మీద వచ్చి ఉమ్మడిగా మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి అది అంతా సాధ్యమైందంటే కేశినేని శివనాథ్ గారు ఆయన యొక్క నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో మనమందరం ముందుకు నడుస్తున్నామని చెప్పి, అదేవిధంగా నారా లోకేష్ గారి సూచనల మేరకు తప్పనిసరిగా ఈ సీటు మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు మనం తప్పనిసరిగా గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక నిదర్శనం. మరి ఎంతో పెద్ద మనసుతో ప్రజల వైద్య అవసరాలను తెలుసుకొని వారికి వైద్యం అందించాలని అనేక విభాగాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు చెందినటువంటి సీనియర్ డాక్టర్స్తో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి టెస్టులు కూడా ఉచితంగా చేసి మరి మందులు ఇవ్వడంతో పాటు చాలామందికి కళ్ళద్దాలు, క్యాన్సర్కి 25,000 రూపాయల ఉచిత టెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చిన్ని గారి పేరే చిన్నదిగా కనబడుతుంది, కానీ ఆయన మనసు చాలా పెద్దదని కూడా ఈ రోజున ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ నూతన చైర్మన్గా రామరాజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా డిఎం భట్టడ్, కార్యదర్శిగా చక్రరమణ, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి ఈ సందర్భంగా అభినందించారు.
పన్ను చట్టాలలో రోజువారీ సంస్కరణలలో వచ్చే లోపాలను అధిగమిస్తూ నూతన కమిటీ పనిచేయాలని ఆమె సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సదరన్ జోన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. నూతన చైర్మన్ రామరాజు శ్రీనివాసరావుతో సహా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్ను చట్టాలలో రోజువారీ సంస్కరణలు వస్తున్నాయని అన్నారు. ఈ పోకడలను ఎదుర్కోవడం చాలా లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. నూతన కమిటీ ఈ ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. Everyday reforms in the tax laws, direct and indirect taxes, it's very difficult for them to cope up with the newly emerging trends. So I wish them very happy success in the upcoming pursuit. So I wish them all the best. అనంతరం నూతన చైర్మన్ రామరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ 6 రాష్ట్రాల నుండి 500 మందికి పైగా సభ్యులు హాజరయ్యారని చెప్పారు. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ యొక్క వృత్తి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ పనిచేస్తుందని చెప్పారు. ప్రాక్టీషనర్స్కు శిక్షణా తరగతులు నిర్వహించడం, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని వెల్లడించారు. వ్యాపార వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. ఇందులో సభ్యులుగా ఉన్న ఎంతోమంది సుప్రీంకోర్టు జడ్జిలుగా, హైకోర్టు జడ్జిలుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ట్యాక్స్ ప్రొఫెషనల్స్ యొక్క వృత్తి నైపుణ్యాలను పెంచడానికి అనేక విధాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. వారు ట్రైనింగ్ క్లాసెస్ కానీ, లేకపోతే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం కానీ, అలానే వ్యాపార వర్గాల యొక్క సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేయడంలో మేము ముందుంటాము. ఇది ఆల్ ఇండియా వైడ్గా ఉన్నది. దీంట్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళు ఎంతోమంది సుప్రీంకోర్టు జడ్జిలుగా, హైకోర్టు జడ్జెస్గా కూడా ఎలివేట్ అవ్వడం జరిగింది. చాలా విశేషమైనటువంటి సంస్థ ఇది. ఈ సంస్థకి నేను అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ, అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ 3 రోజులుగా గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ హోమం, సుదర్శన హోమాలు, మహాయజ్ఞాన్ని తలపెట్టడం శుభ పరిణామమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. యజ్ఞఫలం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్ప బలానికి దైవ బలం కూడా తోడవ్వాలని ఆకాంక్షించారు. నగరంలోని సత్యనారాయణపురం సీతన్నపేట గేటు గాయత్రి కళ్యాణ మండపం నందు గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ హోమం, సుదర్శన హోమాల పూర్ణాహుతి కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు సతీ సమేతంగా పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. లోక కళ్యాణార్థం చేపట్టిన గణపతి హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ నరసింహ హోమం, సుదర్శన హోమం, రాజమాతాంగి హోమం, బగళాముఖి హోమం, ప్రత్యంగిర హోమాలు ఫలప్రదం కావాలని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆకాంక్షించారు. కరువు కాటకాలు దరిచేరకుండా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండటంతో పాటు యాగ ఫలితాలు ప్రతి ఒక్కరికి దక్కాలని మల్లాది విష్ణు ప్రార్థించారు. పాడి పంటలతో రైతులు, సకల వృద్ధులు పరిడవిల్లాలని, నిరుపేదలు, సామాన్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, సుఖశాంతులు, సిరి సంపదలు చేకూరాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించాలని మల్లాది విష్ణు అభిలషించారు. హోమాలను చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యంగర దేవత, అలాగే మృదుల మూర్తి, ఇట్లాగే ప్రత్యంగిని, ఇలా 6 హోమాలని ఈరోజు ఇక్కడ గాయత్రి కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా, కార్పొరేటర్ మూర్తి గారు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి హోమాల ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ మంచి జరగాలి అనేది ఒక ఆలోచన. కాబట్టి ఈరోజు ఈ హోమాల ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అలాగే ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి సీఎం జగన్కు కానుకగా ఇస్తానని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధితో మంచి సుపరిపాలన ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ప్రజలందరూ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ 41వ డివిజన్లో భవానీపురం దర్గా ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ కరపత్రాన్ని ప్రజలకు అందించి సంక్షేమ పథకాల అమలు తీరుని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ప్రజలు తమ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, ఆసరా, చేయూత వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని స్వయంగా లబ్ధిదారులే చెప్తున్నారని అన్నారు. వృద్ధాప్య పింఛన్ 3000 చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటారని అన్నారు. ఈ యొక్క గడప గడపకి వెళ్ళి సంక్షేమ పథకాలు ఎలాగ అందుతున్నాయి, మీరందరూ ఆనందంగా ఉన్నారు, ఏంటమ్మా మీ పథకాలు ఎలా అందుతున్నాయి అడుగుతుంటే, అయ్యా మాకు పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఆ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేకూరుస్తున్నారు వాలంటరీ వ్యవస్థ ద్వారా, మేము తప్పకుండా మళ్ళీ జగన్ అన్నకే గెలిపించుకుంటాం, మీకు కూడా గెలిపించుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు. మంచి స్పందన వస్తుంది ప్రజల్లోంచి. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ సీటుని తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రజలు జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రి చూడాలని చూస్తున్నారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. కేజీ బేసిన్లో మనకు రావాల్సిన 50% వాటాను సాధించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం అధ్యక్షులు కాకాని తరుణ్, ఫోరం ప్రతినిధులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కాకాని తరుణ్ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని భారతీయ జనతా పార్టీ చెప్పి ఇంతవరకు కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని 12వ ఆర్థిక సంఘం చెప్తోందని, కేంద్ర ప్రభుత్వం పక్కకి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యపట్టారు. అదే 12వ ఆర్థిక సంఘం కేజీ బేసిన సహజ వనరులను రాష్ట్రానికి 50% కేటాయించాలని చేసిన సిఫార్సులను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఇవాళ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన, ఈ కేజీ బేసిన్ దానిపైన ప్రతి రాజకీయ పార్టీ కూడా మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉంది. దురదృష్టం ఏమంటే అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి వారిని కూడా మీరు కన్సల్ట్ అయ్యి అందరి చేత ఈ అంశాలను ఒప్పింపజేస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఇవాళ అధోగతి పాలవుతూ ఉంది. నేను ఒక్క మాట చెప్పి నేను చివరిలో ముగిస్తా. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014 జూన్ 2వ తేదీ నాడు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ వెనకబడింది, ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయింది. 2014-15లో మన రాష్ట్రానికి వచ్చి ఇన్కమ్ చూస్తే రెండు రాష్ట్రాలు పోల్చుకున్నప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి 51,042 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 65,800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఇవాళ 10 ఏళ్ల తర్వాత చూస్తే ముఖ్యంగా 2023-24 లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి 1,59,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆంధ్ర రాష్ట్రానికి వారికంటే కూడా తక్కువగా, వారికంటే 1,077 కోట్ల రూపాయల ఆదాయం తక్కువగా వచ్చింది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతా ఉందా, వెనకపోతా ఉందా, విఘ్నులైన మేధావులందరూ కూడా ఆలోచించాలి. నిజంగా ఆ రేషియోలో తీసుకుంటే మన రాష్ట్రానికి 2,20,000 కోట్ల రూపాయల ఆదాయం ఉండాలి. కానీ తెలంగాణ కంటే కూడా మనం 1000 కోట్ల రూపాయలు వెనకబడినామంటే రాష్ట్రం వెనక్కుపోతూ ఉంది. అదేవిధంగా మీకు అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా, ఇవాళ మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడంలే, పరిశ్రమాధిపతులు ఎవరు ఆసక్తి చూపడంలే. మన దావోస్లో దానికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరిగితే మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయారు. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్నాడు. ఎమ్మెల్యేలని, ఎంపీలను, క్యాండిడేట్లను ట్రాన్స్ఫర్ చేసుకుంటారు.
రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే లేవని జగన్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు విమర్శించారు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద డిఎస్సి సాధన కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ నాయకులు, నిరుద్యోగులు 36 గంటల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని, డిఎస్సి ఇవ్వని ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని మండిపడ్డారు. జగన్ సర్కారు రాష్ట్ర నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గత మార్చి నెల నుంచి మొదలెట్టాడు. మార్చిలో డిఎస్సి, జూన్లో డిఎస్సి, జూలైలో డిఎస్సి, ఆగస్టులో డిఎస్సి, ఇప్పుడు అక్టోబర్లో డిఎస్సి అన్నాడు. ఇప్పుడు మళ్ళీనేమో రేపో మాపో డిఎస్సి అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ కాలయాపన ఏమిటని చెప్పి, ఈ మాట మార్పు ఏంటని చెప్పి డివైఎఫ్ఐ తరఫున తక్షణం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు 36 గంటల దీక్షలో కూర్చున్నటువంటి యువజన నాయకులకి, ఈ డిఎస్సి అభ్యర్థులకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి, డిఎస్సికి తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి. అనంతరం డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ డిఎస్సి కోసం అనేక విధాలుగా పోరాడినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. డిఎస్సి సాధన కోసం ఆందోళన చేస్తామంటే పోలీసులు అనుమతి ఇవ్వటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. మెగా డిఎస్సి ప్రకటిస్తావా జగనన్న, లేకపోతే మిమ్మల్ని ఇంటికి పొమ్మంటావా అని చెప్పి ఖచ్చితంగా నిరుద్యోగుల నిరసనగా ఈ ప్రభుత్వానికి తగిలేలా చేస్తాం. తక్షణమే మెగా డిఎస్సిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి అడుగుతున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో కాక ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా ఈ నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకత్వం సిద్ధపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటనలతో జగన్ ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలైందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. జగన్ స్వార్థపూరిత రాజకీయాలను వైఎస్ షర్మిలారెడ్డి ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేసి మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. షర్మిలపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఖండించారు. ఎన్నికల సమయంలో జగన్ చెల్లిని, తల్లిని వాడుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. సొంత చెల్లి వైఎస్ షర్మిలారెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన ఘనుడు జగన్ అని అన్నారు. రోజా తనపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ గతంలో కన్నీరు పెట్టుకుందని, ఆ సమయంలో తాము రోజాకి అండగా నిలబడ్డామన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, దానిని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం ఎక్కడా అని తమ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారన్నారు. ఒకవైపు దళితులపై దాడులు చేస్తూ మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోతుందా అంటూ షర్మిలారెడ్డి ప్రశ్నించడం తప్ప అని నిలదీశారు. వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేసి మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మీ బెదిరింపులు, వ్యక్తిగత విమర్శలకు షర్మిల భయపడదు, వెనుకడుగు వేయదని అన్నారు. అభివృద్ధి ఎక్కడా అంటూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. వైసీపీ నేతలు తమ అధ్యక్షురాలు షర్మిలపై ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. వైఎస్ షర్మిలారెడ్డి గారిని ఈ రోజున వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, రోజా, ఉషశ్రీ, ఇంకా ఇతర నాయకులందరూ కూడా నోటికొచ్చినట్టుగా మాట్లాడటాన్ని సహించలేక మేమందరం ఈ రోజున మీ ద్వారా ప్రజలకి చెప్పదలుచుకున్నాం. వైసీపీ నాయకుల్ని హెచ్చరించదలుచుకున్నాం. మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. 5 కోట్ల ఆంధ్రుల గొంతుకై
రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఆమె చేసిన తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి అమలు చేపిస్తాము అని చెప్పి మీరు ఇచ్చిన మాట ఏమైంది? ఎందుకు ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా అమలు కావట్లేదు అని చెప్పి ప్రశ్నించారు. పోలవరాన్ని, రాజశేఖర రెడ్డి గారి కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావటం లేదు. ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి అంటే మీ ప్రభుత్వంలో భయపడి పారిపోతూ ఉన్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది. వాటి మాట ఏమిటి అని చెప్పి మా నాయకురాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తూ ఉంటే చేతగాని దద్దమ్మలాగా మీరు చూస్తూ ఊరుకున్నారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. విజయవాడ 47, 48 డివిజన్లలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయాలలో బిజీగా పక్క నియోజకవర్గానికి వెళ్లారని, మేయర్ పక్కనే ఉన్నప్పటికీ ఆమెకు స్థానిక సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తాగునీరు ఎద్దడిని నివారించాలని డిమాండ్ చేస్తూ చిట్టినగర్ బంగారయ్య కొట్టు వీధిలోని విజయవాడ నగరపాలక సంస్థ బూస్టర్ పంప్ హౌస్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక మహిళలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ 47, 48 డివిజన్లలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని అన్నారు. కార్పొరేటర్లు పట్టించుకున్న పరిస్థితి లేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయాలలో బిజీగా పక్క నియోజకవర్గానికి వెళ్తారని విమర్శించారు. పక్కనే మేయర్ ఉన్నప్పటికీ ఆమెకు స్థానిక సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఉండదా అని ప్రశ్నించారు. మద్యం ఏరులై పారుతోందని, కానీ మంచినీరు మాత్రం దొరకటం లేదన్నారు. ఎన్నికల ముందు ఇంటి పన్నులు పెంచమని చెప్పారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయవాడ నగరంలో ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది చాలాగా ఉన్నటువంటి ఎంపీ కూడా అదే పార్టీలోకి చేరారు. కానీ ప్రజల సమస్యల మట్టికి వారికి పట్టవు. ఇంటి పన్నుల మట్టికి విభజిస్తారు. ఇంటి పన్ను, చెత్త మీద పన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు, ఇన్ని ఛార్జీలు వసూలు చేసేటటువంటి మీరు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎందుకు శ్రద్ధ చూపించట్లేదని చెప్పి సిపిఐగా అడుగుతా ఉన్నాం. గత 20 రోజులుగా కొండ ప్రాంతం, దిగువ ప్రాంతం 2 ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి ఇక్కడ ఉన్నది. పక్కనే మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారికి పట్టదు. ఇటు పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనకి పట్టదు. ఆయనంతా కూడా ఇప్పుడు పాత బస్తీ వదిలేశాడు. ఆయన పాత బస్తీ వదిలేసి ఎమ్మెల్యే సెంట్రల్ నియోజకవర్గం మీద పడ్డాడు తప్ప ఇక్కడ సమస్యలు కనీసం స్పందించేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఇవాళ సిపిఐ 48వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మంగారి మఠం వద్ద బూస్టర్ పంప్ హౌస్ వద్ద నిరసన కార్యక్రమం, మహిళలు కూడా పెద్ద ఎత్తున స్థానిక మహిళలు పాల్గొని తమ యొక్క నిరసన అధికారుల పట్ల అధికార పక్షం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. అధికారులకు మొరపెట్టుకున్న పరిస్థితి చక్కదిద్దలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో ఇంత పన్నులు వసూలు చేస్తున్న ఈ టైంలోనే నీళ్లు దొరకటం అంటే ఇబ్బందికరం. మందు చూడండి, పొద్దున్నే తెల్లారగట్ల నుంచి దొరుకుద్ది, ఏర్లై పారుద్ది. మందుకి ఎటువంటి ఇబ్బంది లేదు. అది ఎందుకంటే ఖజానాలు నిండేది కాబట్టి. ఇది స్థానిక ప్రజలు ఇబ్బంది పడినా పట్టించుకున్నటువంటి ప్రవర్తన, మరి వాళ్ళకి వినపడదు కనపడదు అనేలాగా ప్రవర్తిస్తున్నారు. వాటర్ అండి ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎండాకాలంలో ఉన్న పరిస్థితి ఏంటి? మరి ఇంట్లో ఏ టయానికి వదులుతారో తెలియదు. కొన్ని పంపులు విధానాలు ఓ టైము అంటూ ఇస్తే బయటికి అండి ఇవాళ ఇద్దరు కష్టపడితే కానీ తినడానికి తిండి లేదు. అటువంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుకుంటారు. ఒక సమయానికి ఇస్తే పంపు నీళ్లు, ఆ సమయానికి పట్టుకుని బయటికి పోతారు. వాళ్ళు కూలన్నారు పోతారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర శతవార్షికోత్సవం సందర్భంగా లబ్బిపేట విచారణ పరిధిలో మేరీమాత దివ్య స్వరూప ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మరియమాత జపమాల జపిస్తూ క్రైస్తవ విశ్వాసులు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్బిపేట విచారణ గురువులు ఫాదర్ గాబ్రియల్ గుణదల మేరీమాత విశిష్టతను భక్తులకు తెలియజేశారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర శతవార్షికోత్సవం సందర్భంగా లబ్బిపేట విచారణ పరిధిలో మేరీమాత దివ్య స్వరూప ఊరేగింపు కార్యక్రమం జరిగింది. యేసు తీరు హృదయ దేవాలయం నుండి ఆర్సీఎంకు చెందిన క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
క్రీస్తు గీతాలను ఆలపిస్తూ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్బిపేట విచారణ గురువులు ఫాదర్ గాబ్రియల్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో 100 ఏళ్ల క్రితం ఇటలీకి చెందిన మిషనరీలు గుణదల కొండపై కల త్వరలో మేరీమాత విగ్రహం నెలకొల్పి ప్రార్థనలు చేశారని గుర్తు చేశారు. మరియమాతను పూజించడం ద్వారా అనేక మేలులు జరిగాయని, అప్పటి నుండి నేటి వరకు మేరీమాతను ప్రార్థించిన వారికి మేలులు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు దర్శించి మేలులు పొందుతున్నారని చెప్పారు. ఏడాది పొడవునా భక్తిభావంతో దర్శించి ఆ మరియమాత ఆశీస్సులు పొందుతున్నారని గుర్తు చేశారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర శతవార్షికోత్సవం సందర్భంగా బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా మేరీమాతను దర్శించుకొని మేలులు పొందుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చర్చి సిస్టర్లు, సంఘస్థులు పాల్గొన్నారు. కొండ మధ్యలో ఉన్న ఆ తల్లి స్వరూపాన్ని దర్శించిన వారికి, నమ్మకంతో ప్రార్థన చేసిన వారికి ఆధ్యాత్మికమైన శారీరకమైన మేలులు ఉపకారాలు ఎన్నో జరిగాయి. కట్టుకథలు కావివి, యథార్థంగా జరిగినటువంటి ఘట్టాలు. ఇవన్నీ చూసిన ప్రజలకు మరియమాత పట్ల నమ్మకం కుదిరింది. ఏటేటా క్రమంగా ఆ కొండను దర్శించే భక్తులండ్ర సంఖ్య పెరిగింది. ఈనాడు ఫిబ్రవరి మాసంలో 9, 10, 11 తారీఖుల్లో జరిగే పండుగలో లక్షలాది మరియమాత భక్తులు ఆ తల్లిని దర్శనం చేసుకొని ఆధ్యాత్మికమైన మేలు పొందుతున్నారు.